లేబర్ కోడ్స్ గోత్రాలను మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి వీడియోలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాం. రెండో వీడియోలో కొన్ని సమాధానాలు చెప్పుకోవాలి, మరికొన్ని ప్రశ్నలు కూడా వేసుకోవాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్మిక చట్టాల్లో ఏ కంపెనీలోనైనా ఏ సంస్థలోనైనా కార్మికులు 240 రోజులు బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా పని చేస్తే వారికి కార్మిక చట్టాలన్నీ వర్తిస్తాయి, హక్కులు వస్తాయి అని ఉంది. హక్కులు వస్తాయి. ఆచరణలో కార్మికులందరూ మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే పర్మనెంట్ కావడానికి అవకాశం వస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న పాత చట్టాల ప్రకారం ఉన్న ప్రొవిజన్. ఇప్పుడు ఆ చట్టం రద్దు చేసి మోడీ ప్రభుత్వం చేసిన పని ఏమిటి? క్యాజువల్ పేరు మీద, కాంట్రాక్ట్ పేరు మీద, ఫిక్స్డ్ టర్మ్ పేరు మీద, అవుట్ సోర్సింగ్ పేరు మీద, ఇట్లా రకరకాల పేర్లతోటి తుమ్మితే ఊడిపోయే ముక్కులు లాంటి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు, ఆ రూపంలో వారిని ఉద్యోగాల్లో నియమించవచ్చు అని చెప్పి అధికారయుతంగానే అవకాశం ఇచ్చింది. దీనివల్ల జరిగేది ఏమిటి? నువ్వు 2 రోజులు కాదు, 240 రోజులు కాదు, 200 మాసాలు పనిచేసిన పర్మనెంటు అనేది ఇక నీ మనసులో శాశ్వతంగా తొలగించుకోవాలి. ఇంకా ఆ ప్రశ్నకు తావు లేదు. కార్మికులు జీవితాంతం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనో, అవుట్ సోర్సింగ్ అనో, కాంట్రాక్ట్ అనో, అప్రెంటిస్ అనో, ఇట్లా రకరకాల పేర్లతోటి అత్యంత అభద్రతా భావంలో అనుక్షణం అనునిత్యం జీవితమంతా ఉపాధి కోసం వెతుకులాటలోనే సాగాలి. మానసిక ఆందోళనతో అల్లాడిపోవాలి. కుటుంబాన్ని ఈదడం ఎట్లా అనేటువంటి ఆలోచనతో నిద్రాహారాలు లేని పరిస్థితిని అనుభవించాలి. ఇది ఇప్పుడు లేబర్ కోడ్స్ ద్వారా మోడీ ప్రభుత్వం సృష్టించినటువంటి కొత్త వాతావరణం. దీన్ని పక్కన పెట్టి ఇది ఒక కొత్త అవకాశం ఇచ్చినట్టు, అసలు ఇప్పుడు 1 సంవత్సరం పనిచేసిన గ్రాట్యుటీ వస్తుంది అని చెప్పేసి తెగ మురిసిపోతూ చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది. అసలు సంగతి ఏమిటి? ఇక పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు, ఫిక్స్డ్ టర్ములు, కాంట్రాక్టులు, అవుట్ సోర్సింగులే ఉంటాయి అని చెప్పేసి మోడీ ప్రభుత్వం తేల్చేసింది. కాబట్టి నువ్వు 1 ఇయర్ పనిచేసినా నీకు గ్రాట్యుటీ వస్తుందని చెప్పడం ద్వారా ఇక నీకు పర్మనెంట్ ఉద్యోగం ఉండదు, నీ బతుకంతా ఇట్లనే ఉంటుంది జీవితాంతం అనేది చెప్పకనే చెప్పింది. అసలు విషయం నుంచి వాళ్ళ దృష్టి మళ్లించడం కోసం ఏడాది పనిచేసినా గ్రాట్యుటీ వస్తుంది అని చెప్తున్నారు. ఇదొక భాగం. అంటే తాము చేసేటువంటి కాంట్రాక్టు, క్యాజువల్, అప్రెంటిసు, అవుట్ సోర్సింగు, ఫిక్స్డ్ టర్ము ఇలాంటి పేర్లతో పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి పాపం ప్రజలకు అర్థం కాకుండా ఉండడానికి 1 సంవత్సరం చేసినా గ్రాట్యుటీ వస్తుంది అనే వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి వస్తుందా రాదా? ఇంతకు గ్రాట్యుటీ వస్తుందా? ఈ ప్రశ్నకు మరొక వీడియో దాకా మనం వేచి వద్దాం. మరి నిజంగా గ్రాట్యుటీ వస్తుందా? అది కూడా మనం తేల్చుకుందాం. ఇక 8 గంటల పనిదినం. 8 గంటల పనిదినం కూడా కొత్తగా ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు, అసలు మోడీ ఔదార్యంతో ఇస్తున్నట్టు, కోడ్స్తోనే వచ్చినట్టు అని చెప్పేటువంటి ప్రయత్నం. ఇది మొదటి నుంచి ఉన్నది. 8 గంటల పనిదినం అనేది చట్టబద్ధం. ఆ చట్టం రద్దు చేశారు. ఇప్పుడు రద్దు చేయటమే కాదు, కోడ్స్ ద్వారా 8 నుంచి 14 గంటల దాకా పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. ఇది పరిస్థితి. అంటే 8 గంటల పనిదినం ఖచ్చితంగా చట్టబద్ధం చేయడం కాదు, 8 గంటలు దాటి 10 గంటలు, 12 గంటలు కూడా పనిచేయించవచ్చు. అది ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి. కోడ్స్ ఎప్పుడైతే పెట్టబోతున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిందో ముసాయిదా, అసలు ఇప్పటికే కంపెనీలలో ఎక్కడ చూసినా 8 గంటల పనిదినం మొత్తం పోయి 12 గంటల పనిదినం అమల్లోకి వచ్చేసింది.
3 షిఫ్ట్లు కాదు, ఒకప్పుడు 8 గంటల పనినంతూ ఏ షిఫ్టా, బి షిఫ్టా, నైట్ షిఫ్టా, లేకపోతే జనరల్ షిఫ్టా అనేది ఉండేది. ఇప్పుడు అన్నీ పోయినాయి. నైట్ షిఫ్టా, డే షిఫ్టా. నువ్వు ఏ పారిశ్రామిక ప్రాంతం పోయినా ఇప్పుడు రాష్ట్రంలో డే షిఫ్టా, నైట్ షిఫ్టా. అంటే పొద్దున 6 నుంచి రాత్రి 6 వరకా, లేదా రాత్రి 6 నుంచి పొద్దున 6 వరకా. 12 గంటల డ్యూటీ అమల్లోకి జరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు 8 గంటలు దాటితే ఓటీ అని చెప్పేసి అరచేతిలో స్వర్గం చూపించే పని. మరి ఇప్పుడు ఆ 8 గంటలు దాటి 12 గంటలు పనిచేస్తున్న వాళ్ళందరికీ మరి నవంబర్ 21 నుంచి ఓటీ గ్యారంటీ చేస్తున్నారా? ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరూ చెప్పాలి. ఇప్పుడు చుట్టూ పారిశ్రామిక ప్రాంతాలకు పోయి డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ పేరుతో 12 గంటలు డ్యూటీ చేస్తున్న వాళ్ళందరికీ మిగిలిన 4 గంటలు ఓటీ వస్తున్నాయా లేదా వీళ్ళు అడిగి వాళ్ళ వాయిస్ కూడా యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు వినిపించాలి కదా. మరి ఆ పని ఎందుకు చేయట్లేరు? చేయాలి కదా. ఎందుకంటే నవంబర్ 21 నుంచి కోర్ట్స్ అమల్లోకి వచ్చినాయి. ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం మనం. 1వ తేదీ దాటింది, 7వ తేదీ కూడా దాటింది. కాబట్టి వేతనాలు చెల్లించి ఉండాలి. మరి ఆ వేతనాల్లో కనీసం నవంబర్ 21 నుంచి చేసిన 12 గంటల డ్యూటీకైనా మిగిలిన 4 గంటలకు మరి ఓటీ డబుల్ వేజ్ చెల్లించాలి కదా. ఎందుకంటే కూరలతో కొరకొర చూపులు చూస్తున్నాయి కదా ఈ కోర్ట్స్. 8 గంటలు దాటితే ఖచ్చితంగా డబుల్ వేజ్ ఇవ్వాల్సిందే కదా, ఓటీ ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మరి ఆ పీరియడ్ వరకైనా ఓటీ ఇచ్చారా? నవ్వుతారు ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు. నవంబర్ 21కి ముందుకు, నవంబర్ 21 తర్వాతకు వాళ్ళకేం తేడా లేదు. అంతకుముందు 12 గంటలు చాకరీ చేస్తున్నారు, ఇప్పుడు 12 గంటలు చాకరీ చేస్తున్నారు. ఇంకేమన్నా ఉంటే యాజమాన్యాలకు ఇప్పుడు ధైర్యం ఎక్కువైంది. అంతకుముందు నువ్వు చేసేది ఇల్లీగల్ అనడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు యాజమాన్యాలకు నేను చేసేది లీగల్ అని చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. ఇది మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ ద్వారా చేసినటువంటి పాపం. అంతేకాదు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాల్సిందే. ఇక ఖచ్చితంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాల్సిందే అంటున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కెమెరాలు పట్టుకొని ఒక షాపుకు పోయారట. చిన్న షాపులో గుమస్తాను పెట్టుకున్నారట. అపాయింట్మెంట్ లెటర్ లేదట. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన లాంటి ఇవ్వలేదన్నారట. ఇవ్వాలి చట్ట ప్రకారం అంటే షాపు యజమాని భయపడి అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడట. అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడట. వీళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఉన్న షాపులకు అన్నిటికీ పోయి కెమెరాలు పట్టుకొని పోయి అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పిస్తే మంచిది. ఎంత జాగ్రత్తగా సినిమాలు తీసి వీడియోలు తీసి ఛానల్స్లో చూపిస్తున్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో లేదా హైదరాబాద్ నడిబొడ్డున ఆజామాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఎంతమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్నాయో మరి వీళ్ళు కెమెరాలు పట్టుకొని పోవాలి కదా. ఇప్పుడు పోయి అడిగి తెలుసుకొని కార్మికులు చెప్తున్న దాన్ని చూపించాలి కదా. అంతేకాదు, అసలు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకపోతే ఏం చేస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు, ఈ అంశాలు కోడ్స్లో ఎక్కడో ఉండాలి కదా. మరి ఎక్కడున్నాయో వీళ్ళు చెప్పాలి కదా. అది మాత్రం చెప్పరు. ఈ గుట్టు కూడా తర్వాత వీడియోలో మనం విప్పుదాం. ఇప్పుడు యూనివర్సల్ మినిమం వేజ్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మోడీ గొప్పతనం గురించి వీళ్ళు పుంకాలుగా చెప్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్స్లో. అందుకని యూనివర్సల్ మినిమం వేజ్ గురించి కూడా చెప్పుకోవాలి. ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్. ఈ లేబర్ కోడ్స్ కంటే చాలా ముందే మోడీ ప్రభుత్వం ఆనవాయితీ ప్రకారం యూనివర్సల్ మినిమం వేజ్ అని వీళ్ళు పేరు పెట్టారు. ఇప్పుడు ఆ యూనివర్సల్ మినిమం వేజ్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అనే పేరుతో ఉంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేది. అది మోడీ కూడా నిర్ణయించాడు చాలా కాలం క్రితమే. ఎంతటా దేశంలో ఎక్కడైనా సరే ఒకరోజు పనిచేస్తే 178 రూపాయల కంటే తక్కువ ఇస్తే జాగ్రత్త, ఖబర్దార్ అంటున్నాడు మోడీ. 178 రూపాయలకు 1 రూపాయి కూడా తక్కువ ఇవ్వకూడదంట. ఇది మోడీ ప్రభుత్వం ప్రకటించినటువంటి యూనివర్సల్ మినిమం వేజ్ ఏలియాస్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్.
ఇప్పుడు 178 రూపాయలతో కుటుంబం బతకాల. దాన్ని నెల వేతనంగా మారిస్తే ఆదివారాలు సెలవు దినాలు తీసేసి 26 రోజులకు మినిమం వేజ్ లెక్కేస్తారు. కాబట్టి 178 రూపాయలు ఇంటూ 26 ఎంత అవుతుందండి? 4,628 రూపాయలు. అంటే నెలకు 4,628 రూపాయలతో కుటుంబం బతకాలంటున్నాడు మోడీ. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ ఎగేసుకొని వచ్చి నేషనల్ యూనివర్సల్ మినిమం వేజ్ అని చెప్పేసి తెగ పొగిడేస్తున్నారు. మరి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ రోజుకు 178 రూపాయలు ఆదాయం వస్తే చాలా చెప్పాలి వాళ్ళు. అంతేకాదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 178 రూపాయల కంటే తక్కువ నిర్ణయించడానికి వీల్లేదు. మోడీ చాలా గట్టిగా చెప్తున్నాడు అంటున్నారు. అంటే 178 రూపాయలు నిర్ణయిస్తే ఓకే అనమాట. 188 రూపాయలు నిర్ణయిస్తే అబ్బా 2 రూపాయలు ఎక్కువ ఇచ్చింది అనుకోవాలి. 200 ఇస్తే అబ్బో ఇక సంకలు ఎగరేసుకోవాలి, మనం పండగ చేసుకోవాలి. అంతేనా? చెప్పాలి ఇప్పుడు మరి దీన్ని సమర్థించే వాళ్ళందరూ. 178 రూపాయలు నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అని కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకే కంపెనీ వాడైనా వేతనం పెంచుతాడా? ఇంకే రాష్ట్ర ప్రభుత్వం అయినా దయదలుచుతుందా? మోడీని అడుక్కోపోండి అంటారు. ఈ దేశంలో అత్యధిక మినిమం వేజ్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేరళ. ఎర్రజెండా ప్రభుత్వం ఉన్నది అక్కడ, వామపక్ష ప్రభుత్వం ఉన్నది. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి అక్కడ హయ్యెస్ట్ మినిమం వేజ్ అమలు జరుపుతున్నారు. మరి ఇంకే రాష్ట్రంలో లేదెందుకు? తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, తమిళనాడులో లేదు, బెంగాల్లో లేదు, మధ్యప్రదేశ్లో లేదు, ఉత్తరప్రదేశ్లో లేదు, రాజస్థాన్లో లేదు, గుజరాత్లో లేదు, ఎక్కడా లేదు. ఎందుకు ఈ అన్యాయం? అతి తక్కువ మినిమం వేజ్ నిర్ణయిస్తున్నారు. ఎందుకు అతి తక్కువ మినిమం వేజ్ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తున్నాయి? యాజమాన్యాలు కూడా అతి తక్కువ ఇస్తున్నాయని అంటే అసలు ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ పేరు మీద కేంద్ర ప్రభుత్వమే 178 రూపాయలు నిర్ణయిస్తే, నెలకు 4,628 నిర్ణయిస్తే ఇక రాష్ట్రాలు యాజమాన్యాలు మంచి వేతనం ఇస్తారా? కుటుంబం బతకడానికి సరిపోయిన వేతనం ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవో ఎట్లుండాలి? దాన్ని చూపించి కనీసం యూనియన్లు యాజమాన్యాలతో కొట్లాడేటట్టు ఉండాలి. దాన్ని చూపించి కనీసం ట్రేడ్ యూనియన్ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి కొంచెం బెటర్ వేజెస్ సాధించుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు అది చూపిస్తే ఉన్నది దక్కించేటట్టు ఉంది. ఇది మోడీ ప్రభుత్వం చేసినటువంటి పాపం. మరి రోజుకు 178 రూపాయలతో బీజేపీ నాయకులో, ఆర్ఎస్ఎస్ నాయకులో, లేకపోతే ఇవి చాలా గొప్ప కోడ్స్ అని ఊరేగుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ బతికి చూపిస్తే కార్మికులందరికీ కూడా డెమాన్స్ట్రేట్ చేసి చూపిద్దాం. 178 రూపాయలతో కుటుంబం బతకొచ్చురా, మీరు ఎందుకు ఇట్లా తయారవుతున్నారని చెప్పేసి చెప్దాం. అందరికీ ట్రైనింగ్ ఇద్దాం, ఎట్లా బతకాలనో ట్రైనింగ్ ఇద్దాం. 178 రూపాయలతో కుటుంబం ఎట్లా బతకాలనో ట్రైనింగ్ ఇద్దాం. కాబట్టి బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, ఇట్లా ప్రచారం చేసేవాళ్ళు, కోడ్స్ గురించి గొప్పగా చెప్పేవాళ్ళందరూ 178 రూపాయలతో తమ కుటుంబం ఎట్లా బతకగలుగుతున్నదో చెప్తే మంచిది. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం.